హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. సో ఈరోజు వీడియో వచ్చేసి మరొక లంచ్ బాక్స్ రెసిపీ, సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎటువంటి సాస్లు యూజ్ చేయకుండా ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రైస్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి తురిమిన క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టమాటాను కూడా సన్నగా కట్ చేసి అవి కూడా వేసి టమాటా ముక్కల్ని కూడా కుక్ అవ్వనివ్వాలి. మనం టమాటా సాస్ వేయట్లేదు కాబట్టి టమాటా ముక్కలు వేసుకున్నాం అనమాట. ఇప్పుడు టమాటా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 2 ఎగ్స్ వేసుకోవాలి. నేను చిన్న లంచ్ బాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని కొద్దిగానే తీసుకున్నాను అనమాట. ఒకరి కోసం అయితే ఇంత సరిపోతుంది. ఈ ఎగ్స్ని ఒక 2 మినిట్స్ పాటు అట్లా వదిలేయాలి, వెంటనే కలపకుండా. 2 మినిట్స్ తర్వాత ఎగ్ కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి మెల్లగా కలుపుకోవాలి. ఒకటేసారి అంతా కలిపేస్తే ఎగ్ అంతా కూడా స్మాష్ అయినట్టు అయిపోతుంది. ఎగ్ పీసుల కింద ఉండదు కాబట్టి జస్ట్ ఒకసారి అలా కలుపుకొని మరొక 2 మినిట్స్ పాటు దాన్ని కుక్ అవ్వనివ్వాలి. తర్వాత 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా కలుపుకుంటే మనకి ఎగ్ పీసెస్ కింద మంచిగా సెపరేట్ అయిపోతుంది. ఇదంతా కూడా కొంచెం ఇలా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఎగ్ చక్కగా పీసుల కింద ఉంది కదా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా గరం చికెన్ మసాలా, అలాగే కొంచెం కారం, పసుపు ఇవి కూడా వేసేసి కలుపుకోవాలి. ఇందులో మనము ఎలాంటి సాసులు యూజ్ చేయట్లేదు అనమాట. సో దాని గురించి అయితే మనం టమాటో యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు తీసుకునే రైస్ని బట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకొని కారము మసాలా అంతా కూడా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు దాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది పెద్దవాళ్ళకి కనుక చేసుకుంటే ఇంకా కొంచెం మసాలా, కారము, స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. నేను మా పాపకి చేశాను కాబట్టి ఇక సాసులు, మసాలాలు కూడా ఎక్కువ వేయలేదు. సాసులు వాడకపోవడమే మంచిది కదా. సో ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. మరి చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. క్యారెట్ కూడా తురిమి వేసేసాం కాబట్టి వాటిని కూడా పక్కకి తీసేయరు, మంచిగా తినేస్తారు. ఇలా ప్రిపేర్ చేసుకున్న రైస్ని మనం లంచ్ బాక్స్ పెట్టేసుకుంటే చక్కగా హాయిగా తినేస్తారనమాట పిల్లలు. చూసారు కదండి, మంచి లంచ్ బాక్స్ రెసిపీ. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.